నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో భవన నిర్మాణ రంగ కార్మికుల 8వ జిల్లా మహాసభలను కార్మికులతో సమావేశంను రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీనివాసరావు, నిజామాబాద్ బోధనల ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఐలయ్య, విశిష్ట అతిథులుగా వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఐకమత్యంగా వ్యవహరించాలని, దేశంలో వ్యవసాయ రంగం తర్వాత స్థానం భవన నిర్మాణ శాఖ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమ బోర్డుకు చైర్మన్ ను నియమించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని, సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయని, బోర్డు ప్రైవేట్ పరం చేయడం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని, కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఆలస్యం అవుతాయని, సంక్షేమ పథకాల క్రమక్రమంగా ఎత్తివేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రతో పాటు కమిటీ సభ్యులు శ్రీను, గాంధీ, రాము, లతీఫ్, కనకరాజు, ఫసీ, లక్ష్మణ్, దూప్ సింగ్, కృష్ణ తదితర ప్రముఖులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా మహాసభలో కొన్ని తీర్మానాలు నిర్వహించడం జరిగింది. ఈ తీర్మానాల్లో గతంలో భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించింది వెల్ఫేర్ బోర్డు నుండి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి ఇస్తున్నటువంటి పద్ధతి ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లకు ఇచ్చేసి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బును వృధా చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి తీరున్నది. మరి అట్లా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల కార్మికులకు అనేకమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. మరి అట్లాంటిది జరిగితే తీవ్రమైనటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాని మీద అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వాన్ని కదిలించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇవాళ ఉపాధి హామీ కార్మికులను చేర్చి లేదా ఇతర కార్మికులను ఈ వెల్ఫేర్ బోర్డులో చేర్చి ఇవాళ బోర్డును అసలైనటువంటి కార్మికులకు అందకుండా చేసేటువంటి పద్ధతి కుట్రబంతున్నటువంటి తీరున్నది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెల్ఫేర్ బోర్డుకు సంబంధం లేదు. ప్రభుత్వమే ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవాళ వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామనేటువంటి తీరు ఏదైతున్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ 8-9 నెలలు అవుతున్నది ఈ ప్రభుత్వము ఇన్సూరెన్స్ కూడా మొత్తం ఆపేసినటువంటి తీరున్నది. అంటే గత ప్రభుత్వం ఏమో సైకిల్ మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి మాట్లాడి డబ్బును వృధా ఖర్చు చేసారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ మీద 300 కోట్ల రూపాయలు, ఆయుష్మాన్ భారత్ మీద 300 కోట్ల రూపాయలు, ఐఐటి మీద 300 కోట్ల రూపాయలు, ఇవాళ ఇట్లా బీసీ కార్పొరేషన్కి సంబంధించి 350 కోట్ల రూపాయలు, ఇట్లా అనేకమైనటువంటి డబ్బును వృధా ఖర్చు చేసారు. ఇవాళ కార్మికులకేమో సంక్షేమానికి సంబంధించినటువంటిది 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికుడికి పెన్షన్ ఇవ్వమంటున్నాం, పెన్షన్ ఇవ్వడం లేదు. వెల్ఫేర్ బోర్డు నుంచి తొలగిస్తూ ఉన్నారు. ఇవాళ వెల్ఫేర్ బోర్డు నుంచి కార్మికులను తొలగించడం ఒక పక్క అయితే ఎవరిని పడితే వాళ్ళని చేర్పించుకునేటువంటి పద్ధతి ఇంకొక రకంగా చేస్తూ ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు అడిగితేనేమో కార్మికులకు సభ్యత్వాలు ఇవ్వడం లేదు, సభ్యత్వాలు ఇచ్చిన వాళ్ళకేమో ఇన్సూరెన్స్ తక్కువ ఇవ్వడం లేదు, ఇచ్చినటువంటి వాళ్లకు సంబంధించినటువంటిది ఇవాళ ఇతర వాళ్లకు దారదత్తం చేసేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి లక్షలాది మందిని హైదరాబాద్ తీసుకుపోయేటువంటి కార్యక్రమం కూడా చేస్తామనేది ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరుగుతూ ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.